ఇంట్లో కోత వచ్చింది ఫ్రెండ్స్, కోత వచ్చింది. ఆ కోతికి మన అవి తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి కర్ముంజ అవన్నీ కట్ చేసి పెట్టేసింది, తిన్నది. బ్రెడ్ తీసుకొచ్చింది. పాపం ఆమె ప్రెగ్నెంట్ అంట. ఆమె ప్రెగ్నెంట్ అయితే ఏమో ఫీల్ అవుతుంది. ప్రెగ్నెంట్ తోటి ఉంది కదా పాపం కడుపుకి ఎడ దొరుకుతుందని మన ఇంట్లోనే కడుపు నిండా తిరిగిపోతుందని పెడతాను. 2 రోజుల నుంచి కోతులన్నింటిని నిలగొట్టానని వీటికి ఏదో ఒకటి పెడుతుంది పైన. మనం వచ్చేసండి వాటిని అన్ని నిలగొడతాం కదా, దీన్ని నిలగొట్టలేదు. పైన వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో వస్తా అవి చేతిలో పెట్టు వారు అట్లే దానిపోయి కడుపు నిండింది కదా, నువ్వు నీ లోపల ఉన్న బేబీ కూడా హ్యాపీ. ఇక బాయ్, మేము కూడా అయినా పోతాను. ఇక రేపటి రాకిగా కడుపులో మొత్తం అడవులన్నీ నరికేసరికి ఊళ్ళో పడ్డాయి. అడవులు మంచుకుంటే అవి ఇక్కడికి ఎందుకు వస్తాయి కానీ అడవులు చక్కగా ఉంచలేరు. అట్లా మొత్తం ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. అందరూ ఇళ్ళకి వస్తే ఎలగొట్టేస్తారు. కానీ ఇక మా ఇంటికి వచ్చేసరికి దాన్ని అట్నే ఇది చేసినాం అనమాట. దానికి కూడా అన్ని తెలుసు. అన్నిటికే ఎవరు కొట్టురు ఏమో, కోతికైతే కాలు చూపేది పాపం. కొట్టద్దు, తింటేది నేను ఏమైతే తింటే ఇక మనం వాళ్ళు తినడానికి ఇష్టపడతాయి కదా. అవి అంటే అవి పుచ్చలు తింటలేవా? కాలు లోపలిది తింటుంది. అంత తిన్నది మళ్ళీ అవి తింటలేవు. ఆవులు అయితే మొత్తం తింటుంది. ఇలా కడుపు నిండి ఎటువంటి అవసరం లేదు. అక్కడిక్కడ దుంకకి పోతాను ఫోన్ దగ్గర తీసుకుని వచ్చేసరికి. సరే పో అమ్మా, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. మీద దుంకగల చూసి ఏటు కోతులా అవి ఎర్రరా ఆయన దీని మనకు తినని చెప్పాను. అంటే అవి ఎటు డౌన్ ఉంటే అక్కడ వచ్చి ఆగుతున్నాయి అనమాట. ఉన్నాయి 3-4 ఉన్నాయి అక్కడిక్కడ. కొట్టిన మొత్తం కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్. వాటర్ పట్టేసినాం. ఇక కోతులకు అయితే ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క అయిపోతుంది రోజు. డ్రమ్లో నీళ్లు నింపి పెడితే మోటార్ తీసానా? మోటార్ తీసి మన దానికి పెట్టాలి. పైపు కూడా జర తక్కువ అవుతుంది. డ్రమ్ము కింద తీసిపోదు. బాపు వచ్చినంత ఆయనకు స్థాయి అంత పట్టని అంతా ఏమి ఇవి అవసరం లేదు. బస్సు పట్టి కదా ఇది మూసేసినావా నువ్వే? మూసేసిన. మేస్త్రి కంటే నువ్వే మంచిగా పెట్టినావు. మరి ఆడ వాటర్ వస్తున్నాయి కిటికీలకి. మీటర్ పైన కారే ఇక ఇటు రావు. ఊరికే నువ్వు కిందికి వస్తానే అని చెప్పట్లే గవి బట్టి. మోటార్ తీసేస్తాం మరి. వచ్చింది అవి వేస్తే నిలగొట్టమ్మా, సంచి మొత్తం ఇచ్చేస్తావు. కట్టేందుకో ఇక బండ్లే ఓంగేసుకోపోద్ది. వెనక పెట్టుకుంటే మా ఉంటాయి కానీ అమ్మ. ఇప్పుడు మళ్ళీ వాటిని ప్రత్యేకించి బండి తీసి మళ్ళీ అడిగి తీసుకుపోయి వాడు ఎవరు రైడ్ ఎత్తాను ఆడుతాను. ఇక మనకి ఇంట్లో ఆ పాత డోర్లు చెక్కలు దర్వాజాలు అన్నీ మిగిలిన అన్నీ దీంట్లో పెట్టేసినాం ఫ్రెండ్స్. అంటే దీంట్లో ఇది పెట్టేసి ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకలు కొన్ని మిగిలినాయి. పాతది ఒక కొంచెం కంగారు ఉండే, ఇక ఒక మూలకు ఉంటుందని చెప్పి ఇక్కడ మొత్తం దర్వాజాలు ఇట్లా పెరిచి దానిపైన రెగ్జిన్ ఒకటి సాప్ ఒకటి పెట్టేసినాం. ఇక మా చెల్లె ఇట్లా మా చెల్లె పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా బాగా ఇట్లా ఇంతకుముందే. ఇక మేము పోవడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. మోటార్ వేసుకోవాలమ్మా ఫస్ట్. తిన్నదా? అనుకుంది 9-10 గంటల వరకు అండి. అంతే
ఎటైనా సరే ఇక లేట్ అయినా సరే కానీ 9 లోపల. ఎంత బాగున్నాయి ఇవి. నాకే ఇంత మంచి ఎగ్గి పువ్వు చెట్టు పెట్టుకుంటే బాగుండు కదా. అవి పట్టుకొట్టు ఏంటిది గిఫ్టా? ఆయన తెంపుకొచ్చింది, అనిల్ తెంపుకొచ్చింది.